హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. సెన్సేషనలైజ్ చేయద్దు, కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేనే కాదని. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్గా. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన అమ్మాయిల వాష్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టారు అనే వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గర్ల్స్ హాస్టల్లోని వాష్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు అమర్చారంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో ఇష్యూ నేషనల్ వైడ్గా వ్యాపించింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం ఘటనపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు ఆయన. ముఖ్యంగా ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన 3 వాదనలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది, ప్రేమికుడి ఒత్తిడితో ప్రేయసి 10 కెమెరాలు పెట్టి 300 నగ్న వీడియోలు రికార్డ్ చేసి అతనికి ఇచ్చింది అనేది మొదటి వాదన. మరో వాదన ఏమిటంటే, ఏబీసీ అనే 3 విద్యార్థులు అంటే అబ్బాయిలు ఉన్నారు, ఒక ఎక్స్ అనే అమ్మాయి ఉంది. ఈ ఏబీ అనే అబ్బాయి మరియు ఎక్స్ అనే అమ్మాయి ఈ 3 బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అయితే ఏ అనే అబ్బాయి ఎక్స్ అనే అమ్మాయి గత కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్నారు. కొంతకాలం తర్వాత ఈ ఏ అనే అబ్బాయి మరియు ఎక్స్ అనే అమ్మాయికి మధ్య బ్రేకప్ అనేది జరిగిపోయింది. అయితే ఏ అనే అబ్బాయి ఎక్స్ అనే అమ్మాయిపై పగబట్టి కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే సమయంలో ఈ ఎక్స్ అనే అమ్మాయి ఏ అబ్బాయిని వదిలేసి బి అనే అబ్బాయితో ప్రేమలో పడిపోయింది. ఈ బి మరియు ఎక్స్ ఇద్దరు చాలా గాఢమైన ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. బి అనే వ్యక్తికి సి అనే మరొక అబ్బాయి స్నేహితుడు ఉన్నాడు. ఈ బి మరియు సి ఇద్దరు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళడం జరిగేది. ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. బి ఇంటికి వెళ్ళిన సి అనే అబ్బాయి బి యొక్క చెల్లిని ప్రేమలో పడేశాడు. ఈ విషయం తెలుసుకున్న బి అనే వ్యక్తి ఈ సి అనే అబ్బాయిని ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి పిలిస్తే, నువ్వు నా చెల్లితో ఇలాంటి పనులు చేస్తావా, నీ సంగతి తెలుస్తా అని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. బి మరియు సి సన్నిహితంగా ఉన్నప్పుడు ఈ ఎక్స్ అనే అమ్మాయితో తిరిగి కలిసిన వీడియోలు, నగ్న వీడియోలు, ఫోటోలు అవి ఇద్దరు షేర్ చేసుకున్నారు. నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు కలిసి తిరిగిన ఫొటోస్, వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, అవి బయట పెడతాను అని సి బిని బెదిరించాడు. అలాగే నీ చెల్లితో కూడా చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా బయట పెడతాను అని బెదిరించాడు. అలా గొడవ పెద్దదైపోయింది. అప్పుడు సి బి మీద కక్ష తీర్చుకోవాలని ఎవరైతే ఎక్స్ అనే అమ్మాయి మొదటగా ఏ అనే అబ్బాయితో బ్రేకప్ చెప్పిందో ఆ ఏ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి సి అనే వ్యక్తి బి మరియు ఎక్స్ ఏకాంతంగా ఉన్న వీడియోస్, ఫొటోస్ ఏకి ఇచ్చేశాడు. ఇక ఏ అనే వ్యక్తి మంచి అవకాశం దొరకడంతో ఆ ఫొటోస్, వీడియోస్ అందరికి పంపి స్ప్రెడ్ చేసేశాడు. ఇదే క్రమంలో ఇందులో 300 వీడియోస్ ఉన్నాయి, ఇలా హిడెన్ కెమెరాలు పెట్టారు, ఆ పని వీళ్ళిద్దరే చేస్తున్నారని ఒక ఫేక్ న్యూస్ బి మీద ఎక్స్ అనే అమ్మాయి మీద స్ప్రెడ్ చేశాడు ఏ అనే వ్యక్తి అనేది రెండో వాదన. మరో వాదన ఏంటంటే, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు, వీళ్ళిద్దరు ఒక ఓయో రూమ్ కి వెళ్ళారు, అక్కడ హిడెన్ కెమెరాలు పెట్టి ఇద్దరు ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోస్ ని రికార్డ్ చేసి ఆ వీడియోలను అడ్డు పెట్టుకొని అమ్మాయిని బెదిరించి అమ్మాయి చేత 10 కెమెరాలు 10 బాత్రూంలో పెట్టించి వీడియోస్ తీయించి మిగతా విద్యార్థులకు అమ్ముకుంటున్నారు అనేది మూడో వాదన. ఇలా విషయం స్ప్రెడ్ అయిన వెంటనే విద్యార్థులు ఆందోళనకు దిగారు. కానీ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఏది సమయానికి దర్యాప్తు జరగలేదు. ఈ విషయం నిజమో కాదో తేల్చి విద్యార్థులు, అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వారి భయాన్ని దూరం చేయాల్సింది పోయి దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోలేదు అనేది కాలేజీ పైన విమర్శలు కూడా వస్తున్నాయి. విద్యార్థులకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసి ఆందోళనకు దిగినప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగింది, విచారణ చేపట్టింది. విద్యార్థులు కళాశాల యజమాన్యం సమక్షంలోనే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్నీ ఓపెన్ చేసి చూపించారు. ఎక్కడ ఒక్క వీడియో కూడా దొరకలేదు, ఎక్కడ ఒక కెమెరా కూడా దొరకలేదు. అంటే విషయం ముందే తెలిసి కళాశాల యజమాన్యం పరుపుతోని తీసేశారా లేదా నిజంగానే కెమెరాలు అక్కడ లేవా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. పోలీసులు మాత్రం ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎలాంటి కెమెరాలు కూడా దొరకలేదు అని చాలా ఖచ్చితంగా చెప్పేశారు. కానీ విద్యార్థులు నమ్మటం లేదు ఈ విషయాన్ని. పోలీసులు రాకముందే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని అతని తోటి విద్యార్థులు చాలా చిత్తగొట్టేశారు. అప్పుడే పోలీసులు అతని అదుపులోకి తీసుకుని విచారిస్తే అది అసలు నిజమా కాదా అని అతని చేత ఒక వీడియో రిలీజ్ చేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో భయం ఉండేది కాదేమో. ఈ సంఘటనను రాజకీయంగా తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నం జరిగిందనేది వార్తల ద్వారా ఇప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ వీడియోస్ ఉన్నాయా లేవా అనే విషయం నేను నిర్ధారించడం లేదు. కానీ ఖచ్చితంగా వీడియోస్ తీసి ఉంటే అతన్ని చాలా కఠినంగా శిక్షించాలి. కానీ ఏం లేకపోయినా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వారు అమ్మాయిలు కాబట్టి వారు మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. కాలేజీలో వెళ్ళేది చదువుకోవడానికి కాబట్టి అక్కడ ఇలాంటి నీతి మాలిన పనులు చేసి విద్యార్థులు తమ యొక్క జీవితాలను పాడు చేసుకోకూడదు.
చదువుకునే విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాది లాంటి వాళ్ళు. అలాగే చదువు అనేది సంస్కారం నేర్పించాలి, కానీ ఇలా సంస్కారహీన పనులు చేసి స్వయంగా నష్టపోకూడదు. తల్లిదండ్రులు కష్టపడి తాము పస్తులు ఉండి తమ పిల్లల్ని చదివించే వారే అనేకం ఉంటారు, కాబట్టి వారి కళను పాడు చేయకండి. ఈ సంఘటనకు సంబంధించి చివరిగా నేను తల్లిదండ్రులకు పిల్లలకు 2 సూచనలు ఇస్తాను. అదేమిటంటే, ముందుగా తల్లిదండ్రులు పిల్లల్ని కేవలం స్కూల్లో, కాలేజీల్లో, హాస్టల్లో వాళ్ళని వదిలేసి ఫీజు కడితే సరిపోదు. వారికి కాస్త సమయం కేటాయించాలి. మంచి ఏంటి, చెడు ఏంటి, సమాజంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు, మన భవిష్యత్తు ఏంటో తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. వారికి ఒక మంచి సంస్కారం నేర్పించాలి. వారితో సమయాన్ని స్పెండ్ చేసినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఇక నేను విద్యార్థులకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీలా అందరూ కష్టపడి చదువుకోవాలని కాలేజీకి రారు. కొంతమంది పోకిరి విధవలు కూడా ఉంటారు, వారికి సంస్కారం కూడా తెలియదు. అలాంటి వారిని గుర్తించి వారికి మీరు దూరంగా ఉండాలి. సాధ్యమైతే వారిపై మీరు మీ యాజమాన్యానికి కంప్లైంట్ ఇవ్వాలి. స్నేహితుడు అంటే ఎవరండి? తన కష్టంతో నిన్ను ఆపదలో పెట్టేవాడు కాడు. స్నేహితుడు అంటే తన కష్టాన్ని నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా పాల్పంచుకునేవాడే నిజమైన నీ స్నేహితుడు. అలాంటి స్నేహితులు నీ చుట్టుప్రక్కల ఉన్నారా లేదని నువ్వు నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాంటి మంచి ఫ్రెండ్స్ని వారితో మాత్రమే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. నువ్వు 9 నెలలు ఒక దుర్మార్గునితో సహవాసం చేసినట్లయితే 10వ నెల నువ్వు కూడా ఒక దుర్మార్గుడిగా మిగిలిపోతావు. అదే నువ్వు ఒక 3 నెలలు మంచి వ్యక్తితో స్నేహం చేసినట్లయితే 4వ నెల ఒక మంచి వాడుగా నువ్వు పరిగణించబడతావు. కాబట్టి ఏది ఏమైనా నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. మన పెద్దలు చెప్పారు, ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి తెలియాలంటే అతని ఫ్రెండ్స్ని చూడండి అని చెప్పారు. కాబట్టి నీ ఫ్రెండ్స్ మంచోడైతే నువ్వు కూడా మంచోడైపోతావు. కాబట్టి నీ చుట్టుప్రక్కల ఎలాంటి స్నేహితులు ఉన్నారో ఒక్కసారి నువ్వే చూడు ఓ విద్యార్థి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.